శత్రువును ప్రేమించడం అసాధ్యం అనిపించవచ్చు, కానీ ద్వేషించకుండా ఉండడం మాత్రం సాధ్యమే. ఒక చెట్టు తన నీడను మంచి మనిషికే కాదు, దానిని నరికేందుకు వచ్చిన వ్యక్తికి కూడా ఇస్తుంది. సూర్యుడు తన కాంతిని మంచివారికే కాదు, చెడ్డవారికి సమానంగా ప్రసరిస్తాడు. ప్రకృతి ఎవరి పట్ల పక్షపాతం చూపదు. అదేవిధంగా భగవద్గీత చెబుతోంది, నిజమైన భక్తుడు శత్రువైన మిత్రువైన సమభావంతో చూస్తాడు. దీని అర్థం శత్రువుతో స్నేహం చేయమని కాదు, అతని పట్ల ద్వేషం, పగ, ప్రతీకారం వంటి భావాలను హృదయంలో పెంచుకోకూడదని అర్థం. ఎందుకంటే శత్రువు కంటే ప్రమాదకరమైనది మన హృదయంలో పెరిగే ద్వేషం. అది ఎదుటివారిని కాదు, ముందుగా మన మనశ్శాంతిని నాశనం చేస్తుంది. అందుకే శ్రీకృష్ణుడు చెబుతున్నాడు, శత్రుమిత్రుల పట్ల సమభావంతో ఉండేవాడు నాకు ప్రియమైన భక్తుడు అని. సూర్యుడు ఉదయించినప్పుడు మంచి మనిషి ఇంటి మీద మాత్రమే కాదు, చెడ్డవాడి ఇంటి మీద కూడా అదే కాంతిని ప్రసరిస్తాడు. అతను ఎవరిని ప్రేమించాలో ఎవరిని ద్వేషించాలో నిర్ణయించుకోడు. వర్షం కురిసినప్పుడు మంచి రైతు పొలంలోనే కాదు, చెడు మనసున్న వ్యక్తి పొలంలో కూడా ఒకేలా కురుస్తుంది. గాలి ఒక చెట్టును చూడండి, దానిపై రాళ్ళు విసిరినా అదే చెట్టు మనకు తీపి పండ్లనే ఇస్తుంది. నన్ను కొట్టావు కాబట్టి నీకు పండ్లు ఇవ్వను అని అది ఎప్పుడు అనదు. అదే ప్రకృతి స్వభావం. ఒక నదిని గమనించండి, దాని నీటిని మంచి వ్యక్తి తాగినా చెడు వ్యక్తి తాగినా నది తన స్వభావాన్ని మార్చుకోదు. అది నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. జీవితంలో కూడా కొందరు మనల్ని ప్రేమిస్తారు, మరికొందరు ద్వేషిస్తారు. అది వారి స్వభావం. కానీ మన స్వభావాన్ని ఎందుకు మార్చుకోవాలి? ఒక వ్యక్తి మనల్ని అవమానించాడని మనం అతనిలాగే మారిపోతే అప్పుడు అతనికి మనకి తేడా ఏముంటుంది? అందుకే మహనీయులు చెప్పారు, ఇతరుల ప్రవర్తన నీ వ్యక్తిత్వాన్ని నిర్ణయించకూడదు. భూమి మీద మంచి పనులు చేసినా చెడు పనులు చేసినా భూమి మనల్ని మోస్తూనే ఉంటుంది, ఎవరిని తోసివేయదు. ఎందుకంటే ప్రకృతికి ద్వేషం తెలియదు. అలాగే నిజమైన భక్తుడి హృదయంలో కూడా ద్వేషానికి స్థానం ఉండదు.